జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దానికంటే ముందు మీ అందరికి తెలిసినట్టుగానే మనం మన కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. సో కార్యక్రమం వచ్చేసి మనకు ఉండింది ఆగస్టు ఫస్ట్ వీక్లో కదమ్మా, 9th 10th. సార్ 16-17. 16-17, సారీ 16-17, రైట్. అంటే లాస్ట్ జస్ట్ 2 days బ్యాక్, రైట్. 16-17 దాన్ని September 13-14 చేంజ్ చేశాం. కాబట్టి 13-14 ఏదైతే మనం పెట్టుకున్నామో, సో దీన్ని మరి ప్రచారాన్ని మనం మొదలు పెడతాం. అందరూ కూడా సహకరించాలి. అందరూ కూడా మీ మీ పరిధిలో మీరు ప్రచారం చేయండి కార్యక్రమాన్ని. సో ఎంతో దిగ్విజయంగా చేయొచ్చు. సో అప్పటికి వర్షాలు ఇవన్నీ కూడా కొద్దిగా తగ్గితే ఖచ్చితంగా కార్యక్రమం అద్భుతంగా చేయొచ్చు. ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. జ్ఞానంతో పాటు మనం దేహపరంగాని, తర్వాత ఈ యొక్క ప్రకృతి పరంగాని ఎన్నో చికిత్సలు, ఆరోగ్యం సంబంధించిన విషయాలు, ఆహారం సంబంధించిన విషయాలు. ఎందుకంటే సో అల్టిమేట్గా ఏంటంటే మనం ఈ దేహం తీసుకున్నాం దేనికోసము? ఈ యొక్క ఆత్మ ప్రయాణానికి సహకరించే విధంగా. శరీర మాధ్యం కలుధర్మ సాధనం. మనం సాధన చేయాలంటే ఈ మాధ్యం కానే కావాలి. దీన్ని ఎలా పెట్టుకోవాలి, ఆహారం ఏమి ఇవ్వాలి, దానికి ఆరోగ్య చికిత్సలు ఏంటి, ఇవి తెలుసుకునేది మన బాధ్యత. అందుకే మన మునులు ఋషులు కూడా ఆహారాన్ని నిమితంగా, అంటే యుక్తాహారము, వాళ్ళ ఆలోచనలే కాదు, ఆహారం కూడా యుక్తంగా తీసుకునేవారు. యుక్తాహారము, సరైన ఆహారము. చికిత్సలు కూడా అంతే. వాళ్ళు చేసుకున్న చికిత్సలు ఏ రోజు అల్లోపతి హాస్పిటల్ దగ్గరికి ఎవరు పోయేవాళ్ళు కాదు. సో అల్లోపతి హాస్పిటల్ లేవు, అప్పట్లో లేవు. గత 200 సంవత్సరాల నుంచి మనకు వచ్చిన ఈ యొక్క కల్చర్. అంతకుముందు మన చుట్టూ, అంటే అదే ఆ ఊర్లో కానీ లేదా అడవుల్లో కానీ అన్నీ కూడా వనమూలికలతో చేసుకునేవాళ్ళు అంతే. ఆ పద్ధతిని మనం ఎందుకు విడనాడాము, ఎందుకు దాన్ని పక్కకు తోసేసి ఇప్పుడున్న మోడర్న్ పద్ధతిలో దీన్ని నమ్మి మోసపోయి, మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ వచ్చాను. నేను ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను మీకు వాటి గురించి. సో ఇంత జరుగుతున్నప్పుడు మనం ఈ మినిమం జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఎన్నో విధాలుగా మనం లాస్ అయిపోయాం. అంటే ఈ మన యొక్క భారతదేశంలో మనకున్న సంస్కృతి కానీ, మనకున్న వేదాలు, ఉపనిషత్తులు, దాంట్లో ఉన్న అద్భుత మహాజ్ఞానాన్ని మనం కోల్పోయాం. భగవద్గీతను కూడా పఠించేటువంటి శక్తి, ఆ యొక్క సన్నివేశము, అవకాశం కూడా మనకు లేదు లాస్ట్కి. అంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు మనందరం చిన్న వయసులో మనందరికి కూడా భగవద్గీత టెంపుల్లో వినిపించేది. ఇప్పుడు టెంపుల్లో కూడా వినిపించట్లేదు లాస్ట్కి. అదేమో విచిత్రం, నాకు అర్థం కావట్లే. పోతూ అది కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు ఘంటసాల భగవద్గీత అద్భుతంగా వినేవాళ్ళం. అంటే అక్కడెక్కడ వెళ్తున్నప్పుడు టెంపుల్, ఇది ఇప్పుడు అది కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితి, దీన్ని మనం మార్చాలి. మనం ఫస్ట్ మార్చుకుంటే ప్రపంచం మన చుట్టూ మారుతూ వస్తుంది. మనం ఎక్కడో పోయి మార్చలేం. ఫస్ట్ మనం మార్చుకుంటే అది ఆటోమేటిక్గా చుట్టూ ఆ చేంజెస్ వస్తాయి. కాబట్టి ఎన్నో విధానాలు, సంస్కృతి అన్నీ వెళ్ళిపోయాయి. కాబట్టి పత్రిసారి ఏం చేశారంటే అట్లీస్ట్ ధ్యానం ద్వారా మనసు కుదటపడి జ్ఞానం తెలుసుకొని మనిషి ఒక ఆలోచన విధానం మారుతుంది. సో తనతో తాను ఆనందంగా జీవించేది ఎలా నేర్చుకుంటాడు అనే ఉద్దేశంతో, దాని ద్వారా ఈ ప్రకృతి యొక్క విపత్తును, ప్రకృతి నాశనాన్ని కోరుకోకుండా, ప్రకృతిని నాశనం చేయడం మనిషే చేసేది. ఏ జంతువు కానీ ఈ భూమి మీద ఎవరు చేయరు. మనం చేసినంత వినాశనాన్ని ఇంకెవరూ చేయలేదు, చేయరు కూడా నెక్స్ట్ ముందు. అది మనం తిరిగి అనుభవిస్తున్నాం ఇప్పుడు. తెలుసు కదా, కర్మకు ప్రతికర్మ. అంటే మనం ఏం చేస్తామో అది తిరిగి పొందుతూనే ఉంటాం కదా. అది జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మీరు గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు అయితేనేమి, ఎండలు అయితేనేమి, చలి అయితేనేమి, అంతా కూడా వ్యతిరేకంగా నడుస్తుంది. కాబట్టి మిత్రులారా, సో సో ఇలాంటి సమయంలో మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో ఎన్నో విషయాలు సామాన్యంగా జ్ఞానం అన్ని చోట్ల వింటూ ఉంటాం. ఏ వేదికకు పోయినా ధ్యానం తెలుసుకుంటాం, ధ్యానం ఎక్కువ చేస్తాం, జ్ఞానం తెలుసుకుంటాం. అయితే మన వేదికలో కొంత విభిన్నంగా
భిన్నంగా ఆలోచించు అనే విధంగా. సో ఎన్నో విషయాలు ఇక్కడ మనం మరుగున పడిపోయినటువంటి విద్యలు, పురాతన విద్యలు బయటికి తీసి మరీ నేర్చుకొని సాధన చేసి నలుగురికి తెలియజేస్తూ మన యొక్క ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం మాతార్ ఫౌండేషన్ మూలంగా. అది కూడా ప్రతిసారి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం మనకి. అంటే ఆయన ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయండి అని చెబుతూ వచ్చినప్పుడు నాకు ఆ స్వాధ్యాయంలో తగిలిన బుక్కులే ఇవన్నీ. ఎన్నో విషయాలు నేను నేర్చుకొని తర్వాత మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయడం, అనేక మాస్టర్స్ ఇక్కడ కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి నేర్చుకొని మీరు కూడా చెప్పడం మొదలు పెట్టడం, ఇదంతా ఒక అద్భుతమైన విషయం. శివము చికిత్స అయితేమి, ముద్ర థెరపీ అయితేనేమి, ఆకుప్రెజర్ అయితేనేమి, ఎన్నో విషయాలు. ఇప్పుడు ఆకుప్రెజర్ 2 రోజుల కార్యక్రమం చేయబోతున్నాం, ఉచితంగా వర్క్షాపు. ఎవరైనా మీరు అందరూ కూడా రావచ్చు. అంటే నేను ఉంటాను, నాతో పాటు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక 80 ఇయర్స్ అండ్ అబోవ్ పర్సన్. ఆయన హోమియోపతి డాక్టర్, ఆకుప్రెజర్ ఎక్స్పర్ట్. ఆయన ఎంతో మందికి ఇక్కడ ఉచితంగా ఈ బెంగళూరులో చేస్తూ ఉంటారు ఆయన. సో ఎంతో మందికి రోగాలు తగ్గించడం కానీ, ఆయన దగ్గర ఆకుప్రెజర్ సంబంధించిన టూల్స్ కూడా ఎన్నో ఉన్నాయి, రకరకాల. అంటే మొత్తం మీద 1 పాయింట్ ఆకుప్రెజర్ ఒక్కో వ్యాధికి. అవన్నీ మనకు 2 రోజులుగా పూర్తి కార్యక్రమాన్ని ఇది అయిపోయిన తర్వాత, అంటే మన ఈ కార్యక్రమం 13, 14 అయిపోతే 21, 22 అవతల వీక్ మనం చేయబోతున్నాం మన సంస్థలోనే, మాతార్ ఫౌండేషన్లో. మీరు అందరూ కూడా రావచ్చు. 2 డేస్ మీకు కావాలంటే ఇక్కడ వసతి ఏర్పాటు చేస్తాం. నేర్చుకోండి. లైఫ్లో మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. మనం చుట్టూ ఎవరికైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి మనం. ఓకే. సో 2 డేస్ కార్యక్రమం. సో ఎంతో అంటే మంచి పరిపూర్ణ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఆయనతో మనం మాట్లాడుతున్నాం. తొందరలో డేట్ కూడా ఆల్మోస్ట్ సెట్ అయింది. అప్పుడు అనౌన్స్ చేస్తాం. సో ఇంగ్లీష్లో డిజైన్ ఉంటుంది, కన్నడలో డిజైన్ ఉంటుంది. మెయిన్గా ఇంగ్లీష్ డిజైన్ అందరికి పంపిస్తాం. మీరు చూసుకొని ఎవరో రిజిస్టర్ చేసుకోండి. ఇది ఉచిత కార్యక్రమం. బహుశా ఒక 100 రూపాయలు ఎంతో, 150 రూపాయలు పెడతాం అంతే. అది కూడా ఏంటంటే ఆహారం కోసం. సో ఆహారం అనేది దాన్ని కూడా ఫౌండేషన్ ఇవ్వాలంటే మన దగ్గర ఫండ్స్ అంత ఈజీగా ఎక్కడి నుంచి వస్తాయి, మనకు రావు. సో కాబట్టి కష్టమవుతుంది. సో ఆహారం కోసం మాత్రం ఛార్జ్ ఉంటుంది, మిగతాది ఇంకేముండదు. సో అక్కడ స్టేక్ కూడా ఒక డొనేషన్, ఒక 200, 300 స్టేక్ ఇస్తే చాలు. వాళ్ళు కూడా మనకి దగ్గరలోనే పిరమిడ్ సెంటర్ ఉంది, అక్కడ రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో అలాగా చేద్దాం. అందరూ కూడా పార్టిసిపేట్ కాండి, అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకోండి. 2 రోజుల ఆకుప్రెజర్ కార్యక్రమం మీ జీవితాన్ని మారుస్తుంది. ధ్యానం ఎలాగా మనకు, ఇప్పుడు ధ్యానమైనా, ఆకుప్రెజర్ అయినా, ముద్ర థెరపీ అయినా, మర్మ థెరపీ అయినా పనిచేస్తే ఒకటే ఒక విధానంలో మన లోపల ఈ యొక్క శక్తి ప్రవాహాన్ని పెంచడం. అంటే మన లోపల మెరిడియన్స్ ఉంటాయి. అంటే మన ప్రాణశక్తి ఉంది కదా, మన లోపల నాడులు నడుస్తుంటాయి కదా. సో ఈ యొక్క నాడులు, ప్రాణశక్తి నాడులు ఏవైతే ఉన్నాయో ప్రాణమయ కోశంలో ఉన్నటువంటివి ప్రధానంగా, ఆ నాడులో ప్రవాహం ఎక్కడెక్కడ ఆగుతుందో అక్కడ వ్యాధి వస్తుంది. అంతే, ఇంకేం లేదు. నాకు ప్రవాహం ఇక్కడ ఆగింది అనుకోండి, ఇక్కడ నొప్పి ఉంటుంది. దాన్ని మళ్ళీ ప్రవాహాన్ని కొద్దిగా మూవ్ చేసామనుకోండి, మళ్ళీ ఆ నొప్పి వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే గమనించండి. అద్భుతమైన జ్ఞానం ఇది. అంటే ఇది మన యొక్క భారతదేశంలోనే ఆయుర్వేదంలో పుట్టినటువంటిది. ఆకుప్రెజర్ కూడా ఆయుర్వేదం నుంచి వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే. అది మర్మ కానీ అన్నీ కూడా ఆయుర్వేదం అనేది ఎట్లాంటిదంటే ఒక ఒక వటవృక్షం లాగా. దాని కింద ఎన్నో వేర్లుగా సాగి ప్రపంచంలో ఎన్నో రకాల విద్యలు వచ్చాయి. కాబట్టి ఈ ఆకుప్రెజర్ మన భారతదేశంలో పుట్టి తర్వాత వేరే వేరే ఎక్కడో ఇక్కడి నుంచి ఎక్కువగా చైనాకు తీసుకెళ్ళి చైనాలో బాగా డెవలప్ చేశారు. ఓకే. సో అది ఈ విజ్ఞాని వచ్చేసి ఈయన 80+ ఇయర్స్ ఆయన అద్భుతంగా సాధన చేస్తూ దాన్ని అందరికి పంచుతున్నారు. దాంట్లో భాగంగా మనకు పరిచయం అయిన వల్ల మనం దీన్ని 2 రోజుల కార్యక్రమం పెట్టాం. ఓకే. సో అది నేర్చుకోవచ్చు. తర్వాత అక్కడ కడతాల్లో కూడా అద్భుతమైన విజ్ఞానులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ముద్రా విజ్ఞానం కానీ, శివంబు చికిత్స, ఆకుప్రెజరు, మర్మ థెరపీ, ఇంటి ఇంటి నివారణలు, ఇలా అనేక విద్యలు తెలిసినటువంటి వాళ్ళు వస్తారు. అక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది, ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది. సో అలాగా చేద్దాం. దీన్ని అందరూ ప్రచారం చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు రేపు అంటే బహుశా ఇంకా ఇంకో 2 డేస్లో 3 డేస్లో స్టార్ట్ చేస్తాం ప్రచారం మళ్ళీ. రిజిస్ట్రేషన్ పెంచేది కానీ అన్నీ కూడా కొత్త పాంప్లెట్తో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మిత్రులారా,
ఈరోజు మన కార్యక్రమంలో పీనియల్ గ్రంథి గురించి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. పీనియల్ గ్రంథి యొక్క ముందు భాగాన్ని మనం కంటిన్యూ చేద్దాం, తర్వాయి భాగం. సో మనమందరం కూడా అద్భుతంగా పీనియల్ గ్రంథి గురించి తెలుసుకున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే ఒక క్వశ్చన్, పీనియల్ గ్రంథి యొక్క సైజ్ ఏంటి, ఇప్పుడున్న సైజ్ ఏంటి, ఉండవలసిన సైజ్ ఎంత ఉండింది అని రాయండి. ఎవరు ఆన్సర్ చెప్తారు? 0.11 to 0.12. అలాగే అది పైన్ షేప్ లో ఉంటుంది. షేప్ వద్దు. ఎంత సైజు ఉండవలసింది, ఇప్పుడు ఎంత ఉంది? 0.11 సార్, 11 to 12. కాదు. నెక్స్ట్ రవీంద్రరావు గారు చెప్పండి. సార్, ఒకప్పుడు సైజు 1.2 ఇంచెస్ ఉండింది, ఇప్పుడు 0.1కి వచ్చేసింది. 0.1 0.2కి వచ్చింది. 0.1 0.2 ఇంచెస్. రైట్. థ్యాంక్ యూ అండి, మీకు అనేక అనేక ధన్యవాదాలు. మీరు ఒక స్టూడెంట్ దొరికినందుకు నాకు నా జన్మ ధన్యమైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే Thank you, sir. చాలా అప్సెట్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంత చెప్తే కూడా గుర్తుపెట్టుకోకపోతే ఏంటి, ఏం చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఓకే మిత్రులారా, సో ఇదొక ప్రశ్న మీకు వేసింది. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా. ఆ ప్రశ్నలు వేస్తున్నప్పుడు సో దాన్ని తెలుసుకోవడం. ఓకే, ఆ ప్రశ్నలు వేసినప్పుడు ఏంటంటే మీ నుంచి తెలుసుకోవడం, అంటే మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత ఫాలో అవుతున్నారు ఈ సబ్జెక్ట్ని అనేది అనమాట. నేను చెప్పాను, పదే పదే చెప్పాను, వీడియో వస్తుంది, దాన్ని పెట్టుకొని మరి బుక్ తీసుకొని రాసుకోండి అని. ఓకే, ఇంకొకరు చెప్పండి ఎవరన్నా ఎంకరేజ్ చేసి. సో మన పీనియల్ గ్రంథి యొక్క వెయిట్ ఎంత, అంటే బరువు ఎంత? మళ్ళీ రవీంద్రరావు గారు వద్దు, రవీంద్రరావు గారు చెప్పకూడదు, ఇంకా వేరే వాళ్ళు చెప్పాలి. బహుశా లలిత మేడం కూడా వద్దు, ఇంకెవరన్నా. డిసప్పాయింట్ చేయకుండా చెప్పండి దయచేసి. ఎవరు ఆండ్రైజ్ చేయడానికి కూడా సిద్ధపడట్లేదు. ఉమ్? పోనీ మన బ్రెయిన్ బరువు ఎంత, మన యొక్క మెదడు బరువు ఎంత, ఎన్ని కేజీలు? ఎస్. అంటే ఇది బహుశా అర్థం కావట్లేదు, అంటే నేర్చుకుంటున్నారా, నేర్చుకోవట్లేదా, ఏం చేస్తున్నారు, ఉమ్? ఏం తెలియట్లేదు. సరే, ఎనివే, సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా మళ్ళీ నెక్స్ట్ అడుగుతాం, చూద్దాం. ఇంకా ఇప్పుడు అడగడం వల్ల ఎవరైనా దాని నుంచి కొంత తెలుసుకొని మరి ముందుకెళ్తారో చూద్దాం. ఓకే, రైట్. పీనల్ గ్లాండ్ వెయిట్ వచ్చేసి 0.12 గ్రామ్స్, మన బ్రెయిన్ వెయిట్ వచ్చేసి 1.2 కేజీ. ఓకే, రైట్. సో రైట్ మిత్రులారా, సో ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటంటే, పీనల్ గ్రంథి ఎందుకు మూసుకుపోయింది, ఎందుకు అది గట్టిగా తయారయ్యి క్యాల్సిఫికేషన్ అయ్యి ఇప్పటి రోజుల్లో చాలామందికి కూడా, అంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా పీనల్ గ్రంథి మూసుకుపోతుంది. ఒక్కసారి అది మూసుకుపోయిన తర్వాత దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మీకు చెప్పాను, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాం. సో ఏమవుతుందంటే అదే మెయిన్ ప్రాబ్లం అదే. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో మనం ఎందుకు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం అంటే ఈ సమాజంలో పీనల్ గ్రంథి సరైన విధంగా పని చేయట్లేదు. ఎందుకంటే అది క్యాల్సిఫికేషన్ అయిపోయింది, గట్టిగా తయారైపోయింది. దాని కారణాలు ఏంటి అని వెతుకుతూ పోతే అనేక కారణాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను, లాస్ట్ చివర్లో చెప్పాను. ఎన్నో బయటి కారణాలు, ఆరోగ్య, అంటే మన యొక్క న్యాచురల్ రిథమ్ ఆఫ్ లైఫ్ మారిపోయింది. నేచర్తో పాటు ఏది లేదు మనం చేసేది. ఎప్పుడు లేయాలో లేయకూడదు, అంటే లేయాల్సిన టైం లేకుండా, సన్ వస్తున్నప్పుడు ఇంకా నిద్రించడము, సన్ను అంటే సూర్య అస్తమవుతున్నప్పుడు ఇంకా లైట్లు వేసుకొని పనిచేస్తూనే ఉండడం, రకరకాల విధంగా మనం ఏం చేసామంటే మన పీనియల్ గ్లాండ్ని మనం ఎఫెక్ట్ చేసుకున్నాం. ఆ పీనియల్ గ్లాండ్ పని చేయకుండా దాని పని తీరును మనం అడ్డగిస్తున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే క్యాల్సిఫికేషన్ అవుతుందో మనం తినే ఆహారం నుంచి, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి,
మనం తినే ఆహారం నుంచి క్యాల్సిఫికేషన్ అంటే గట్టిగా తయారైపోతుంది. దాంట్లోంచి రావాల్సినప్పుడు మెలటోనిన్ రాదు, రావాల్సినప్పుడు సెరటోనిన్ రాదు. అప్పుడు మన యొక్క ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. నేను ఇప్పటికే చెప్పాను, మెలటోనిన్ అనేటువంటిది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అది చేసే పని మనకు ఎంత అంత కాదు, మనకు అది ఒక్కటి కరెక్ట్గా ఉంటే చాలు. నేను ఇంతకుముందే చెప్పాను, అది కరెక్ట్గా ఎవరైతే నిద్రలో కానీ ధ్యానంలో కానీ దాన్ని ఉత్పత్తి చేసుకుంటారో, అలా జరిగినటువంటి రోజు ఈ భూమి మీద ఒక హాస్పిటల్ అక్కర్లేదు, ఒక డాక్టర్ అక్కర్లేదు అని కూడా చెప్పాను నేను. ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ హాస్పిటల్ అక్కర్లేదు ఈ భూమి మీద, అన్నీ మూసేయచ్చు. ఎప్పుడు అంటే మన యొక్క జీవన విధానం మార్చుకొని పడుకోవాల్సిన టైంలో పడుకోవడం, తినాల్సిన అంటే నైట్ 7 గంటలకు తిన్నామా 10 గంటల లోపల అది అరిగిపోయి ఉండాలి. మనం నిద్ర ఉపక్రమిస్తున్నప్పుడు మన పొట్టలో ఖాళీ ఉండాలి. నీరు కావాలంటే తాగొచ్చు. అంటే ఆకలితో పడుకోమని చెప్తారు. సో అలాంటి విధంగా మనం తయారైనప్పుడు నిద్ర కరెక్ట్గా 10 గంటలకు స్టార్ట్ అయ్యింది అంటే లైట్ స్విచ్ ఆఫ్, రౌటర్, వైఫై అంతా ఎత్తి పక్కన పడారు. ఇక కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. పవర్ మెయిన్ ఉంది కదా, అదే స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటారు. అదే కటిక చీకటిలో నిద్రించడం అనేటువంటిది. ఓకే, సో ఇది ఎంత ప్రధానమైందంటే పీనియల్ గ్లాండ్ యొక్క వర్క్కు అంత సహకరిస్తుంది. ఇది అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సింది. పీనియల్ గ్లాండ్ దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది మన యొక్క జీవన శైలి తెలుసుకుందాం. మొట్టమొదటి ఫ్లోరైడ్. ఈరోజు ఫ్లోరైడ్ గురించి చర్చిద్దాం. ఫ్లోరైడ్ లాంటిదంటే ఇది ఒక బిగ్గెస్ట్ ఎనిమి పీనియల్ గ్లాండ్కి. అంటే పీనియల్ గ్లాండ్ మూసుకుపోవడానికి ఫ్లోరైడ్ ఒక అతి ప్రధాన కారణం. ఎస్పెషల్ ఎందుకంటే సో ఈ యొక్క క్యాల్సిఫికేషన్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఫ్లోరైడ్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఫ్లోరైడ్ ఎలాంటి మన డైలీ లైఫ్లో పార్ట్గా తయారైపోయింది, ఎక్కడెక్కడ అది మిక్స్ అయిపోయింది చూద్దాం. ఒకటి టూత్పేస్టు, రెండోది టేబుల్ సాల్టు. ఇవన్నీ మీరు గమనించండి, వీటి అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఫ్లోరైడ్ కలుపుతారు. మీరు వద్దన్నా మీరు దాన్ని స్వీకరించాల్సిందే. నేను టేబుల్ సాల్ట్ వాడను, హిమాలయన్ సాల్ట్ వాడతాను. ఎస్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫ్లోరైడ్. నేను టూత్పేస్టు కంపెనీలు తయారు చేసినట్టు వాడను, నేను ఒక పౌడర్ తీసుకొని తోముకుంటాను పళ్ళు. ఎస్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ఫ్లోరైడ్. కానీ ఎంతమంది చేస్తున్నారు? సో సమాజం ఎలా నడుస్తామో చూడండి. అన్ని టూత్పేస్ట్లు ఒక పేస్ట్ వేసుకోవడం, బ్రష్ చేసుకొని బ్రష్ చేస్తూ ఉంటాం. అన్ని టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ ఉంది. అన్ని టేబుల్ సాల్ట్లో ఫ్లోరైడ్ ఉంది. డ్రింకింగ్ వాటర్లో సహా ఫ్లోరైడ్ కలుపుతున్నారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఇది చూడండి, డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరైడ్ కలుపుతారు. ఎస్పెషల్లీ మీరు యూఎస్కి వెళ్తే, అంటే స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియాలో ఎట్టి పరిస్థితులు కలపరు. వాళ్ళు విజ్ఞానం ఉపయోగించి దాన్ని కలపకుండా చూసుకుంటారు. యూఎస్లో ప్రత్యేకంగా ఫ్లోరైడ్ కలుపుతారు. సో ఇలాంటి పరిస్థితిలో మనకి ఫ్లోరైడ్ అంటే ఏంటంటే చూసుకోండి, 1945 వరకు కూడా సో ఈ ఫ్లోరైడ్ను టాక్సిక్ ఏజెంట్స్గా డిక్లేర్ చేశారు. ఇది ఎన్విరాన్మెంటల్లో నాన్ డిగ్రేడబుల్ పాయిజన్. అది కరిగిపోదనమాట. అది అలాంటి పాయిజన్గా దీన్ని డిక్లేర్ చేశారు. అర్థమైందా? సో ఈ ఫ్లోరైడ్ వచ్చేసి ఎంత పాయిజన్స్ అంటే ఆర్సెనిక్ లీడ్ అనేది ఉంది కదా, ఆర్సెనిక్ లీడ్ అనేటువంటి ఒక పాయిజన్, దాంతో సమానం ఇది చెప్పాలంటే. సో ఇది ఇది డేంజరస్ ఎందుకంటే మన దేహంలో ఇది కలెక్ట్ అయ్యేయి లాస్ట్కు ఏమవుతుందంటే టాక్సిఫికేషన్ పెంచుతుంది, తర్వాత క్యాల్సిఫికేషన్ పెంచుతుంది. తర్వాత క్యాల్సిఫికేషన్ పీనియల్ గ్లాండ్ మూసుకుపోవడానికి ప్రధాన కారణం కూడా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇటీవల కాలంలో మనం దీన్ని తప్పించుకునే మార్గం చాలా తక్కువ. అంటే ఎలాంటిదంటే సూపర్ మార్కెట్ పోతే ఏ ప్రోడక్ట్ ఎత్తుకున్నా మనకు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి బయటపడడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి మనకి దీని నుంచి మనము ముక్తి పొందాలి. మెయిన్గా ముక్తి పొందాలంటే మనం జాగ్రత్తగా అంటే వాడేటువంటి వస్తువుల మీద జాగ్రత్తగా ఉండి దాని నుంచి నిదానంగా ఆ వస్తువుల నుంచి బయటకు దూరంగా వస్తే అప్పుడు మనం ఖచ్చితంగా బయటపడతాం. ఓకే, సో కాబట్టి ఈ పీనియల్ గ్రంథి మూసుకుపోవడానికి కారణం ఈ ఫ్లోరైడ్ కూడా కారణము. ఇది ఒక డాక్టర్ జెన్నిఫర్ లూక్ అని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ సరే ఇన్ ఇంగ్లాండ్ వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. ఏంటంటే
ఈ పీనియల్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఇది మూసుకుపోతుంది, దాన్ని దెబ్బతీస్తుంది ఫ్లోరైడ్ అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. మరి ఎప్పుడది సో ఇయర్ చెప్పలేదు కానీ బట్ డెఫినెట్లీ దే రీసెర్చ్ అండ్ ఫౌండ్ అవుట్. ఓకే, సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సైంటిస్టులు ఆల్రెడీ రీసెర్చ్ చేసి కనుక్కున్నటువంటిది ఇది అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే ఎలా జరుగుతుందో, ఎప్పుడైతే మన యొక్క పీనర్లను మూసుకుపోతుందో అప్పుడు ఖచ్చితంగా మనం స్పిరిచువల్ వైపు ఉండడం, స్పిరిచువల్ సైడ్ మన స్ట్రెంగ్త్ ఉండదు. మనం బాహ్యం వైపే, ప్రాపంచికం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతాం. అది గుర్తుపెట్టుకోండి. పీనల్ గ్లాండ్ స్ట్రెంగ్త్గా ఉంటే చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడు? ఎంత బాగా ఆడుకోవడం కానీ, శాంతిగా ఉండడం కానీ, ఆనందంగా ఉండడం కానీ, అందరితో కలిసిపోవడం కానీ, ఇలాంటి లక్షణాలు మన దగ్గర ఎందుకు లేవు? ఏమైంది మనకి అంటే, ఎస్, అదే కారణం. పీనల్ గ్లాండ్ వస్తూ 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 పీనల్ గ్లాండ్ మూసుకుపోవడం. తిరిగి తెరుచుకున్నప్పుడు మనము ఒక చిన్న పిల్లడిలాగా తయారవుతాం. జ్ఞానం ఉంటుంది, బట్ పిల్లోడి లాంటి లక్షణాలు అంటారు. అందుకే మనం చెప్తాం కదా, సో ది చిల్డ్రన్ ఈజ్ గాడ్ అండ్ వీ షుడ్ బికమ్ లైక్ ఎ చిల్డ్రన్. అన్లెస్ వి బికమ్ ఎ చిల్డ్రన్, అన్లెస్ వి బికమ్ ఎ చైల్డ్, వీ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ అని చెప్తుంటారు. జీసస్ క్రైస్ట్ చెప్పారు. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు? నా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు ఒక చిన్న పిల్లలాగా తయారు కావాలని చెప్తారు ఆయన. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అర్థం ఏంటంటే, మన యొక్క మన అంతరంగంలో ఉన్న ప్రపంచానికి మన యొక్క ఆ దేవుని రాజ్యం ఎక్కడో లేదు, ఎక్కడుంది? ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ విత్ ఇన్ అని చెప్తారు. మళ్ళీ దానికి కూడా చెప్తాడు ఆన్సర్. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు చిన్న పిల్లవాడికి కావాలి. ఆ దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే, దట్ ఈజ్ విత్ ఇన్ యూ, అంటే ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని చెప్తాడు. దాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి మీకేమర్థమైంది అంటే, సో మన లోపల ఉన్న దేవుని రాజ్యానికి మనం ఎంటర్ కావాలంటే పిల్లవాడిలాగా తయారు కావాలి. ఆ లక్షణాలు ఎట్లా వస్తాయి మరి? పీనల్ గ్లాండ్ మూసుకొని పోతే రావు. దాన్ని మరి తెరిపించుకోవాలని మార్గాలు ముందు ముందు చూద్దాం ఎలా అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఎస్పెషల్లీ దీన్ని ఇంకోటి ప్రయోగం చేశారు. ఈ ఫ్లోరైడ్ ఉంది కదా, ఫ్లోరైడ్ అనేటువంటిది ఎలాంటిదంటే, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీ మాట వినలేదంటే, ఫ్లోరైడ్ను మీరు ఇచ్చారంటే కనుక, ఫ్లోరైడ్ వాళ్ళు తీసుకునే పదార్థాల్లో ఫ్లోరైడ్ ఉంది అంటే, అది తిన్నటువంటి వాళ్ళకి ఏమైందంటే, మీరు చెప్పినట్టు వాళ్ళు పడి ఉంటారు. అంటే మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారు. దానికి ఒక లక్షణం ఉంది, అర్థమైంది? వ్యతిరేకించే ఛాన్సే ఉండదు. ఇంకా అది ఎక్కడ జరిగిందంటే 1945లో. సో ఈ జర్మన్లో ఏం జరిగిందంటే, జర్మను, రష్యా ఇట్లా దాంట్లో ఈ ఖైదీలు ఉంటారు కదా, బందీలు, వాళ్ళకి ఇది ఇచ్చి ప్రయోగం చేశారు. ఇచ్చి దాన్ని ఉపయోగించుకొని దాని నుంచి ప్రయోగం కూడా చేసి వాళ్ళు చూశారు, అనుభవించారు. అంటే ఆ ఖైదీలు, ఆ ప్రిజనర్స్ అక్కడ పడేస్తే వాళ్ళు సబ్మిసివ్గా, అంటే ఒబిడెంట్గా ఉంటూ అక్కడే ఉండిపోయేవాళ్ళు. వాళ్ళు ఏం చేయని కూడా పోయేవాళ్ళు కాదు. అంటే ఆ విధంగా తయారు చేస్తుంది. సో అలాంటిది ఈ ఫ్లోరైడ్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక అద్భుతమైన లక్షణాలు మనలో అంటే వెలసిల్లాలంటే, బయటకు రావాలంటే, మనము అంటే ఏది కూడా మనం ఆలోచించేదానికి ముందుకు పోలేము. అలాంటి లక్షణాలు మనలో ఉండవు. మనం ఎదిగేలాంటి లక్షణాలు కూడా ఉండవు. ఎందుకంటే పీనల్ గ్లాండ్ మూసుకొని పోతుంది. ఎందుకంటే ఈ ఫ్లోరైడ్ వల్ల ఇది మనకు జరిగేటువంటి అత్యధికమైనటువంటి నష్టం. కాబట్టి సో ఇది మనం గుర్తిస్తే ఖచ్చితంగా దీని నుంచి మనం బయటకు రావాలి. ఓకే, సో అందుకని ఈ యొక్క టూత్ పేస్ట్ కానీ ఇట్లాంటివన్నీ మనము సో మానేసి మనం ఈ యొక్క న్యాచురల్ ప్రొడక్ట్స్ వైపు వెళ్తే ఈ ఫ్లోరైడ్ నుంచి బయటపడవచ్చు. చాలామందికి బోర్వెల్ వాటర్ వాడుతుంటారు కదా, అక్కడ ఫ్లోరైడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది కూడా చాలా డేంజర్. అందుకని ఫ్లోరైడ్ లేకుండా ఉన్న పదార్థాలు కానీ అలాంటి వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి మన ఇంట్లో. ఓకే, ప్రొడక్ట్స్ వాడడం కానీ, సో వీటన్నిటిలో కూడా జాగ్రత్త తీసుకోండి. తర్వాత రెండోది టాక్సిన్స్, ఇతర టాక్సిన్స్, ఇతర విష పదార్థాలు ఇంకేమి ఉంటాయో చూద్దాం. మనము ఈ ఫ్లోరైడ్ కాకుండా ఇంకా వేరే టాక్సిన్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్తాను నేను. అది కూడా క్యాల్సిఫికేషన్ దారితీసింది. అంటే మన యొక్క పీనల్ గ్లాండ్ గట్టిపడడానికి, క్యాల్సిఫై కావడానికి కారణాలు ఇంకొన్ని ఉన్నాయి. ఏంటంటే చూడండి, హార్మోన్స్, అల్యూమినియం, పారాబిన్స్, టొబాకో, ఆల్కహాల్, గ్లూటమేట్, రిఫైన్డ్ షుగర్, మన ఇంట్లో ఉపయోగించే షుగర్. ఇది ఎలా అంటే ఆలోచించండి. ఈ అల్యూమినియాన్ని, ఎస్పెషల్ అల్యూమినియము అన్ని డియోడ్రెంట్స్లో వాడతారు. తర్వాత పారాబిన్స్ అని ఉంటుంది. ఎక్కడ వాడతారంటే పారాబిన్స్ను కాస్మెటిక్స్, ఈ ఫుడ్ అడిటివ్స్గా ఫుడ్లో యాడ్ చేస్తూ ఉంటారు.
ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ పెంచాలని. అర్థమైందా? షెల్ఫ్ లైఫ్ ఇప్పుడు ఉదాహరణకి అల్యూమినియం ఉంది. అల్యూమినియం మీకు డియోడ్రెంట్లో వాడతారు. అంటే డియోడ్రెంట్ స్ప్రే వాడతాం కదా! మనము ఏదైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి. సో, ఆర్మ్‌పిట్‌లో మనకి చంక కింద అక్కడ చెమట పట్టకూడదు అని చెప్పి అది కొడతాం కదా! సో, అలాంటిది అల్యూమినియము ఈ డియోడ్రెంట్స్‌లో ఉంటది. ఓకే. అయితే దానికి అది ఉండొచ్చు. అంటే అది మనకు కొంత సహాయం చేయొచ్చేమో గానీ, ఇవన్నీ కూడా మన పీనియల్ గ్లాండ్ మూసుకుపోవడానికి ప్రధాన కారణమవుతాయి. అది మన లోపలికి ప్రవేశించినప్పుడు పీనల్ గ్లాండ్ గట్టిపడడానికి కాల్సిఫికేషన్ చాలా చాలా ఇవన్నీ ఆ విధంగా నెగెటివ్‌గా హెల్ప్ చేస్తూ పోతాయి. అర్థమైందా? సో, దాంతో పాటు పారాబెన్స్ మనం తినే దాంట్లో కూడా కలుపుతున్నారు ఈ మధ్య. కాస్మెటిక్స్‌లో కలుపుతున్నారు. దీనివల్ల కూడా ఖచ్చితంగా మనకు నష్టం జరుగుతుంది. మన యొక్క ఎస్పెషల్లీ పీనల్ గ్లాండ్‌కి నష్టం జరుగుతుంది. తర్వాత గ్లూటమేట్ అని ఒకటుంది. గ్లూటమేట్ ఇది కూడా ఎక్కువగా ఫుడ్స్‌లో ఫ్లేవరింగ్ ఏజెంట్ కలుపుతున్నారు. అన్ని రెడీమేడ్ ఫుడ్స్‌లో ఉంటదిది. గుర్తుపెట్టుకోండి. సో, ఇలాంటిది మిత్రులారా వీటన్నిటి నుంచి మనం బయటపడాలి. లేకపోతే ఖచ్చితంగా మనకు సో, అత్యధికమైనటువంటి నష్టాలు. సో, కాబట్టి ఈ యొక్క ఇలాంటి పదార్థాలు ఏవుంటే కూడా ఇంకోటి హౌస్ ఈ హౌస్ హోల్డ్ షుగర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షుగర్ మనం వాడుతున్నాం గదా! మన ఇంట్లో షుగర్ వాడేది ఉంటది. ఈ షుగర్‌ను తక్షణం నిలిపేయాలి. ఇప్పటికే మీకు ఆ జ్ఞానం ఉంది. కానీ మళ్ళీ చెప్తున్నా. ఈ షుగర్ ఎవరైతే వాడతారో టీ, కాఫీ, షుగరు వాళ్ళకి ఖచ్చితంగా కాల్సిఫికేషన్‌కి ఎక్కువగా అది సహకరిస్తుంది. పీనల్ గ్లాండ్ పీనల్ గ్లాండ్ వర్క్ కాకుండా సరైన రీతిలో వర్క్ కాకుండా చేస్తుంది. ఈ షుగర్‌ను తక్షణమే వాడుకోవాలి. తక్షణం మానుకోవాలి. ఓకే. నెక్స్టు ఆ షుగర్ బదులుగా పామ్ జాగరీ అలాంటిది వాడుకోండి. పామ్ జాగరీ వాడుకోండి మంచిది. సో, తర్వాత సో, ఈ అల్యూమినియము, పారాబెన్స్ లేనటువంటి పదార్థాలను మాత్రం కొనండి దయచేసి. మీరు ఈసారి సూపర్ మార్కెట్ పోతే తీసుకున్న తర్వాత ఎనక తిప్పి చూడండి ఆ ప్యాకెట్‌కి. మనం ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి. ఎనక తిప్పి చూడండి. దాంట్లో అల్యూమినియం ఉందా? పారాబెన్స్ అని రాసుంటాడు. పారాబెన్స్ ఉందని రాసుంటాడు. తక్షణమే దాన్ని కొనొద్దు. ఓకే. సో, దాన్ని కావాలంటే నెక్స్ట్ పోయినప్పుడు చెక్ చేసుకోండి. మీకు తెలుస్తది. ఖచ్చితంగా రాసుంటారు. దాన్ని అట్లాంటి వాటిని కొననీకి పోవద్దు అనమాట. సో, అలా చేస్తూ పోతే మనం ఖచ్చితంగా దీని నుంచి బయటపడతాం. సో, ఇలాంటి కాస్మెటిక్స్ కూడా అంతే. మీరు మార్కెట్‌లో ఈ పారాబెన్సు, అల్యూమినియం వాడనటువంటి కాస్మెటిక్స్, వాడనటువంటి డియోడ్రెంట్స్ దొరుకుతాయి. దయచేసి వాడుకోండి. మీరు చూసి మరి తీసుకోండి మంచిది. తర్వాత స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళు స్మోకింగ్ ఖచ్చితంగా వదిలేయాల్సి ఉంటది. ఆల్కహాలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దాని నుంచి బయటపడాలి. స్మోకింగు అదే ఈ ఆల్కహాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా టాక్సిన్స్ పెంచి తర్వాత మన యొక్క ఈ పీనల్ గ్లాండ్ ఏమవుతుందంటే కాల్సిఫికేషన్ దారితీస్తుంది. ఇవి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటే జీవనశైలిలో ఏమేమి మార్పులు తీసుకురావాలని చెప్తున్నాననమాట. ఇప్పుడు ఇంకోటుంది. ఇంకో విషయం ఏంటంటే దీన్నేమంటామంటే మనం ఎలక్ట్రానిక్ స్మాగ్ అంటాం. స్మాగ్ అంటే ఏంటంటే ఒక రకంగా పొగలాగా. సో, ఎలక్ట్రానిక్ పొగ అంటే ఏందిది అసలు? దీని గురించి కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం. మనకు థామస్ ఆల్వా ఇది కూడా ఒక టాక్సినే. ఇది కూడా మన కాల్సిఫికేషన్ కారణము. మన పీనల్ గ్లాండ్‌కు ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. మెలటోనిన్ మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి కాకుండా ఇది మనల్ని అడ్డగిస్తుంది. ఏది దేన్ని ఏదిది ఏ విషయం ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని మనం చూద్దాం. ఇది 1879లో థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడంటే ఫస్ట్ లైట్ స్విచ్ ఆన్ చేశాడు. 1879 నుంచి. ఇది ఈ యొక్క బ్రేక్ త్రూ అనేది అఫ్‌కోర్స్ మన జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. అయితే మనం అనుకున్నట్టుగా అంటే అప్పట్లో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది ఎంత మార్పులకు దారితీస్తది, ఎన్ని అవాంతరాలు జరుగుతాయని చెప్పి అప్పట్లో ఎవరు ఆలోచించలేదు. కదా! సో, ఆయన కనిపెట్టాడు. లైట్ కనుక్కున్న తక్షణం మనకి ఓకే. సో, అంటే మనకి సాయంత్రం అయిందంటే సూర్యుడు అస్తమించాడంటే మీకు తెలుసు. భారతదేశంలో మనం ఇంతకుముందు పురాతన కాలంలో ఎలా ఉండేదనేది. లైట్ పూర్తిగా ఉండదు. అంటే ఒక దీపాలు ఇట్లా పెట్టుకొని మనము చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంతవరకు బానే ఉంది. అంటే ఇంట్లో లైటేసుకొని అంతవరకు చేసేవాళ్ళం. ఇది పోతూ ఎంతవరకు ఆక్రమించిందంటే మన ఇంట్లో ప్రతిసారి అంటే లైట్లు ఆన్ చేయడమే కాకుండా మన కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ ప్రతి పరికరం కూడా దీని మీద అంటే వర్క్ చేయడం మొదలుపెట్టాయి కదా! సో, ఇది జరిగింది. సో, కాకపోతే దీని నుంచి ప్రాబ్లమ్స్ ఎంతవరకు తయారయ్యాయంటే ఓవరాల్ ఎన్విరాన్మెంటు తర్వాత ఫైనల్‌గా మన పీనల్ గ్లాండ్‌కు చాలా ఎఫెక్ట్ అయింది. అది ఎలా అనేది తెలుసుకుందాం. అసలు ఎలక్ట్రానిక్ రేడియేషన్ అంటే ఏంటి? అంటే మనం చూస్తూ ఉంటాం.
మన ఇంట్లో వైఫై రైటరు, టెలిఫోను, తర్వాత టెలివిజను, ఇలాంటి ఎన్నో ఉంటాయి. సో అన్ని డివైజెస్ నుంచి ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి బయటకు వచ్చేటువంటి వేవ్స్ అవన్నీ. అర్థమైందా? ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను ఇప్పుడు ఎంత లెవెల్కి వచ్చిందంటే, ఇది చెప్పాలంటే ఆ రేడియేషను మన సొసైటీలో ఎంతవరకు వచ్చిందంటే, ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి రేడియేషన్కి ఇప్పటికి ఒక 100 to 200 మిలియన్ టైమ్స్ ఉందట. ఇది ఒక స్టాటిస్టిక్ చెప్తా ఉంది. అంటే మన చుట్టూ వాతావరణంలో ఈ యొక్క రేడియేషన్, అంటే విద్యుదయస్కాంత తరంగాలు ఎట్లా ప్రవహిస్తున్నాయంటే, చెప్పాలంటే మనం అందరము దాని లోపల ఇరుక్కున్నామా అన్నట్టు అనిపిస్తుంది. మన చుట్టూ మన చుట్టూ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక శక్తి తరంగాలు. మన లోపల ఏముంది? శక్తి తరంగాలు. మన లోపల శక్తి మాత్రమే ఉండేది. ఇది దేహం కనిపిస్తుంది అంతే, కానీ ఉన్నదంతా కూడా శక్తి తరంగాలే. ఆ శక్తి తరంగాలతో ఈ తరంగాలు పోయి ఒక రకంగా కొల్లైడ్, అంటే దాని ఏమంటారు, ఒకటి ఢీ కొనడం. అది వచ్చి మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చూడండి, మన చుట్టూ ఆ శక్తి తరంగాలు లేవనుకోండి, మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏం ఎఫెక్ట్ ఉండదు కదా. కానీ అది జరిగింది. ఏంటంటే చెప్తాను. మన దేహంలో ఉన్నటువంటి అన్ని జీవ కణాలు ఒకదానికోటి ఒక లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటాయి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. బయోకెమికల్ రియాక్షన్స్ అంటాం కదా. అంటే ఉదాహరణకి పిట్యూటరీ గ్లాండ్ అదొక మెసేజ్ పంపిస్తుంది, ఒక గ్రంథికి ఒక మెసేజ్ పంపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ పని చేయి, ఈ హార్మోన్ జనరేట్ చేయి అని పంపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ కమ్యూనికేషనే. మన లోపల ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్ జరుగుతుంటుంది కంటిన్యూస్గా. ఒక సెల్కు ఇంకో సెల్లు, ఉదాహరణకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏ కిడ్నీకో ఒక కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా ఏంటివి? అవన్నీ కూడా ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ అనమాట ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో ఓకే, ఈ బయట ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్పోజర్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంది కదా, అది వచ్చేసి మన దేహం ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మన దేహంలో జరుగుతున్న ఈ కమ్యూనికేషన్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంది. చూడండి, ఇది 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 కూడా సైంటిఫిక్గా కనుక్కున్నారు. దీనివల్ల ఏమైందంటే అబ్నార్మల్ మెటబాలిక్ ప్రాసెస్, అంటే మనలో జరగాల్సిన రసాయనిక చర్యలు, మనలో ఉత్పత్తి కావాల్సినటువంటి హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, చివరికి మనకు అనారోగ్యం రావడం, ఈ విధంగా దెబ్బతీస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఎలక్ట్రానిక్ స్మాగ్ అనేది ఖచ్చితంగా మన పీనియల్ గ్లాండ్ మీద చెప్పుకోనంత ప్రభావం చూపిస్తుంది. ఓకే, అంటే ఉదాహరణకి మన పీనియల్ గ్లాండ్ ఉంది, అది ఒక మెలటోన్ ఉత్పత్తి చేయాలి, సెరటోన్ ఉత్పత్తి చేయాలి, అది చేయకుండా చేస్తుంది. ఈ యొక్క వేవ్స్ అవి చేసేటువంటి పనిని ఇది డిస్టర్బ్ చేస్తుంది పోయి. ఈ యొక్క మన చుట్టూ ఉండేటువంటి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంది కదా, అది మెలటోనిన్ కూడా సరిగా ఉత్పత్తి కాకుండా చేస్తుంది. అర్థం చేసుకోండి. అంటే ఉదాహరణకి మీకు మెలటోనిన్ ఉత్పత్తి కాలేదు, సెరటోనిన్ అట్లే ఉండిపోయింది అనుకోండి దేహంలో. అది సరిగా ఉత్పత్తి కాకపోతే మీకు ఏమొస్తుంది? ఫస్ట్ డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. మీలో ఆటోమేటిక్గా డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం ఏదైతే స్పిరిచువల్ వైపు ప్రయాణం చేయాలో దానికి ఎట్టి పరిస్థితులు సహకరించదు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలో అది నేను చెప్తూ పోతాను, అది గమనించుకోండి. అంటే మనం ఇంట్లో సాధ్యమైనంత వరకు వైఫై రూటర్ నైట్ పడుకునేటప్పుడు, మనం పడుకునే టైం ఇదే ఇంతకుముందే చెప్పాను నేను. పడుకునే టైం 10 పెట్టుకుంటే వైఫై రూటరు పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాలి. అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ చేయాలి. బయట నుంచి ఎలాంటి లైట్ ఎంటర్ కాకుండా చూసుకోండి. ఎలాంటి రేడియేషన్ రాకుండా చూసుకోండి. అలారం పెట్టుకోవాలని చెప్పి మొబైల్ కాకుండా అనలాగ్ అలారం, పూర్వకాలం ఉంటాయి కదా, ఈ గడియారం లాగా అట్లాంటి పెట్టుకోండి సాధ్యమైనంత వరకు. లేదంటే ఇంకొక టెక్నిక్ ఉంది, అది చెప్తాను. ఆల్రెడీ మొన్న కన్నడలో టీచ్ చేశాను నేను. సబ్ కాన్షియస్ అలారం అని చెప్పి దాని పేరు. ఏం పేరు? సబ్ కాన్షియస్ అలారం. ఓకే, సో అది చాలా సులభమైన టెక్నిక్, అది కన్నడలో టీచ్ చేశాను ఆల్రెడీ. సో ఆ విధంగా చేసుకున్నప్పుడు మనలో మనమే ఒక అలారం సెట్ చేసుకుంటాం. నైటు ఏం లేదు, హాయిగా బెడ్ మీద మన యొక్క ఎల్లెలుకలు పడుకుంటాము. పడుకొని ఏం చేయాలంటే, దీనికి సింపుల్ పద్ధతి ఇది, ఏం లేదు, ఒక 4-5 బ్రీతింగ్స్, అంటే డీప్ బ్రీతింగ్స్ ఒక 4-5 తీసుకొని, ఓకే, కళ్ళు మూసుకొని, కానీ అంటే ఈ యొక్క చెయ్యి మామూలుగా పక్కన పెడతాం. ఒక చెయ్యి ఏం చేస్తామంటే ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచాను కానీ గాలిలో, ఓకే, అంటే రాయడం ఎట్లా ఉంటుంది అంటే 4:30, మీరు 4 o'clock లేయాలనుకోండి, గట్టిగా పెద్దగా 4,
3 0 అని చెప్పి ఇట్లా ఒక 5-6 సార్లు రాయాలి. కళ్ళు తెరుచుకొని 5-6 సార్లు రాయాలి ఇంపార్టెంట్గా. ఓకే, సో ఇది ఒక టెక్నిక్, వెరీ ఇంపార్టెంట్. అంటే మనం కళ్ళు మూసుకొని తెరుచుకొని కానీ ఇట్లా రాస్తూ పోవాలి. ఓకే, తర్వాత మన ఎదురుగా గోడ ఉందనుకోండి, వైట్ గోడ, అక్కడికి మనం చేయి పోయినట్టుగా ఊహించుకొని అక్కడ కూడా 4 3 0 అని రాయాలి. అట్లా ఒకసారి మనం ఆ విధంగా చేసుకున్నప్పుడు అది సెట్ అయిపోద్ది లోపల. ఆ టైంకి మీకు కంపల్సరీ ఎవరు లేపాల్సిన అవసరం లే, ఏ క్లాక్ కూడా అక్కర్లే మీకు. ఓకే, ఇది సబ్ కాన్షియస్ అలారం అంటారు దాన్ని. అద్భుతంగా పనిచేస్తూ ట్రై చేయండి. ఓకే, రైట్. సో ఇక్కడ అలాంటి వాడుకోండి. దీనివల్ల మీకు సో ఎలాంటి రేడియేషన్స్ మీ దగ్గరికి రాకుండా మీరు ఆపుకోవచ్చు. ఓకే, సో ఈ రేడియేషన్స్ అంత మనకి అంత ఎఫెక్ట్ ఇచ్చాయి. దీన్ని మనము ఖచ్చితంగా దీని నుంచి మనం బయటపడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇంకోటి సన్లైట్. ఇది ఒక అద్భుతమైన విషయం. మనం సన్లైట్ నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోయామంటే, పొద్దున్నే లేచేటరికి సన్ వచ్చేసి ఉంటాడు. మనం రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే దాని ఆ యొక్క ఏసీ ఛాంబర్లో కూర్చుంటే మళ్ళీ ఇంకా సన్ అనేది మనకు కనపడ్డు. ఓకే, ఏదో కొద్దిసేపు మాత్రం ఆ కార్లో పోయేటప్పుడు అదొకటి చూస్తాం. తర్వాత సన్ మనకి కనపడ్డు, ఆ సన్లైట్ మనం తీసుకోం. మళ్ళీ నైటు మనం బయటికి పోయేసరికి సన్ అస్తమించి ఉంటాడు, అప్పుడు మనం బయటికి వెళ్తాం. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. అంటే సన్లైట్ అనే ఎక్స్పోజర్ మనకు లేకుండా అయిపోయింది. అది మన లైఫ్ స్టైల్ అలా తయారైపోయింది అనమాట. సో కాబట్టి ఈ యొక్క మేజర్గా ఏం జరుగుతుందంటే, మన చుట్టూ ఉన్నటువంటి లైట్ ఏం తెలుసా, ఈ సన్లైట్ కంటే మన చుట్టూ ఉన్నటువంటి లైట్ ఏంటంటే మొత్తం కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ లైట్. ఆ ఆర్టిఫిషియల్ లైటు మన పీనియల్ గ్లాండ్ మీద అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఓకే, ఇంకోటి మనకు సన్ లైట్ వల్ల మనకు 4 సీజన్లు వస్తాయి కదా. సో మన యొక్క సమ్మరు, వింటరు, ఆ మధ్యలో ఒకటి, నెక్స్ట్ చలికాలం. ఇవన్నీ కూడా 4 సీజన్లు మనం ఏవైతే గమనిస్తామో, ఈ 4 సీజన్లు కూడా మన యొక్క సన్ ద్వారా మన దేహం మీద ప్రభావం ఉంటుంది. మన మూడ్స్గా అంటే మూడ్ కానీ, మనలో జనరేట్ అయ్యే హార్మోన్స్ కానీ సన్ నుంచి వచ్చేటువంటి శక్తి చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు అన్ని చెట్లు కూడా చూడండి, దాని ఆహారం ఎలా తయారు చేసుకుంటాయి చెప్పండి. సన్ నుంచి వచ్చే యొక్క ఎనర్జీని ఉపయోగించుకొని ఆ యొక్క ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా తయారు చేసుకుంటూ ఉంటాయి. అంటే అంత ముఖ్యం సన్లైట్ దానికి, మనకు కూడా అంతే ముఖ్యం. సన్ ఎనర్జీ అనేది మనకు అంతే ముఖ్యం. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఎంతోమంది జనాలు చూడండి, కావాలంటే వింటర్లో మీరు డిప్రెషన్ వస్తుంది ఎక్కువ, దాన్ని వింటర్ డిప్రెషన్ అంటాం. అదే వింటర్ కాకుండా సమ్మర్లో పోయేసరికి మనం యాక్టివ్గా ఉంటాం. అంటే ఆ వింటర్ డిప్రెషన్ వచ్చే కారణం ఏంటంటే అప్పుడు సన్ను తక్కువగా ఉంటాడు, ఓకే, చలి ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటివి మనం అనుభవిస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, మీ పీనియల్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి మెలటోన్ ఉంది కదా, అది కూడా తగ్గుతుందన్నమాట ఆ టైంలో. అంత అంత ప్రభావం ఉంటుంది. కాబట్టి మనకు సన్లైట్ అనేది మనం కరెక్ట్గా దాన్ని ఉపయోగించుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ కానీ, సెరటోనిన్ యొక్క ప్రొడక్షన్ కానీ సరైన సమయంలో సరైన పరిణామంలో జరుగుతాయి. అప్పుడు మనకు ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఖచ్చితంగా మన యొక్క దాని ఏమంటారు ఆధ్యాత్మిక వృద్ధి కూడా బాగుంటుంది. సో ఇంకోటి, సో మనం జనరల్గా ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం బయటికి పోవడం టైం ఉండదు. ఓకే, చాలామంది బయటికి పోయేటువంటి అవకాశమే తీసుకోరు. కానీ ఒక చిన్న పని చేయాలి మనం ఎప్పుడు కూడా, లంచ్ బ్రేక్లో బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి బిల్డింగ్ బయటికి వెళ్ళిపోండి. అప్పుడు డే లైట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి అలా మీరు బయటకు వెళ్ళేస్తే ఎంత డిఫరెన్స్ మీకు కనిపిస్తుందో మీకే తెలుస్తుంది. ఓకే, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని అలా చేయాలి. సో తర్వాత డైలీ మార్నింగ్ మీకు సమయం ఉందంటే ఖచ్చితంగా ఈ యొక్క సన్ కింద కూర్చొని ఒక అర్ధగంట సేపు అయినా, సన్ యోగా కూడా మనకు సన్ యోగా కూడా నేర్పించాము. సో లేకున్నా సన్ మీరు డైరెక్ట్గా చూడడం అనేది యాక్చువల్గా, సో ఈ యొక్క నేక్డ్ ఐస్తో డైరెక్ట్ నేరుగా చూస్తే కళ్ళు అంటే చూడలేము ఎక్కువసేపు. ఓకే, అయితే దాన్ని సన్ యోగా ద్వారా చూడొచ్చు. అట్లీస్ట్ సన్ కింద కూర్చోవాలి. పొద్దున్నే సన్ ఒక 8 నుంచి 9 ఆ టైంలో ఒక అర్ధగంట. ఆయిల్ బాతింగ్ కావాలంటే ఆయిల్ నీట్గా రాసుకొని మనం ఆయిల్ బాతింగ్ మాదిరి ఒక అర్ధగంట వదిలేసి తర్వాత బాత్ చేయొచ్చు. అది సన్ బాతింగ్ అంటాం. అది చేయడం వల్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా ఈ యొక్క సన్ ఎనర్జీ మన లోపల పోతే మన లోపల ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఉంది కదా, ఆ కొలెస్ట్రాల్ అనేది డి విటమిన్గా తయారవుతుంది.
సన్ నుంచి డైరెక్ట్ నేరుగా డి విటమిన్ వస్తుందని అనుకోవద్దు ఎప్పుడు కూడా. సన్ ఎనర్జీ మన దేహం మీద పడినప్పుడు ఇంకా అత్యంత ఉపయోగం ఉండాలంటే ఆ దేహం మీద సన్ ఎనర్జీ పడుతున్నప్పుడు మనము మన దేహం మీద ఆయిల్ ఉండాలి. కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఉంటే సో అద్భుతంగా స్వీకరించబడతాయి కిరణాలు. ఈ యొక్క సూర్యకిరణాలు గ్రహించబడి లోపల పోయిన తర్వాత మనలో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని అంతటిని డి విటమిన్గా మార్చుకుంటుంది దేహం. చూడండి ఎంత అద్భుతమైన విషయం. సో అలాంటి అవకాశం మన దేహానికి ఇవ్వాలి. అది ఎంతవరకు జరుగుతుంది చెప్పండి. అలా జరగకపోవడం వలన పీనియల్ గ్లాండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది దీని నుంచి. ఓకే, మెలటోనిన్ సరిగా ఉత్పత్తి కాదు. ఈ విధంగా కూడా జరుగుతుంది మిత్రులారా. తర్వాత లాస్ట్గా ఇంకొక విషయం ఉంది మన జీవన శైలిలో, దీన్ని మనం మార్చుకోవాలి. ఏంటంటే చాలా తక్కువగా నిద్రించడం. చాలామంది కూడా ఈ నిద్ర లేమితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ఆర్టిఫిషియల్ లైట్స్ వేసుకున్నామా, నైట్ డే అయిపోయింది. మనకు నైట్ బికేమ్ డే. రాత్రి రాత్రి వచ్చేసి పగల్లాగా తయారైపోయింది. ఇది ప్రధానంగా ఎంత అంటే పీనియల్ గ్లాండ్ మీద ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అంటే ఈ పీనియల్ గ్లాండ్ ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అంటే మెలటోనిన్ ఉత్పత్తి అయ్యేటువంటి విధానము తగ్గుతూ వస్తుంది అనమాట. అప్పుడు మన యొక్క న్యాచురల్ రిథమ్ ఆఫ్ స్లీప్ అండ్ వేక్ సైకిల్, అంటే మనం నిద్రపోయేది మరి లేచేది ఉంటుంది కదా, ఈ రెండు ఎఫెక్ట్ అవుతాయి. కావాలంటే గమనించండి, చాలామంది ఈ నైట్ టైం జాబ్ అని చెప్పి పోతూ ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే నైట్ వర్క్ చేసేది, పొద్దున వచ్చి నిద్రపోయేది. వీళ్ళకి ఖచ్చితంగా ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ వచ్చేసి సో చాలా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు మెలటోనిన్ వాళ్ళకి ఎప్పుడు ఉత్పత్తి కావాలి, పొద్దున పూట ఉత్పత్తి కావాలి. అది అవ్వదు, ఎందుకంటే చుట్టూ లైట్ ఉంది. చుట్టూ లైట్ ఉంటే అది ఉత్పత్తి కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు నిద్రపోవచ్చేమో, ఎందుకు నిద్రపోతారంటే స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది బాడీ. సో మీరు పడుకొని ఉంటారు, కానీ అక్కడ మెలటోనిన్ ఉత్పత్తి కాదు. ఇక్కడ ఒక రకంగా మీకు ఎఫెక్ట్ అవుతుంది. అయితే అది నిదానంగా బాడీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా ఎంతో కొంత ఉత్పత్తి అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఉదాహరణకి అమెరికాకి వెళ్ళామనుకోండి. అమెరికాకి వెళ్తే ఇక్కడ మనం డే టైంలో ఉండింటాం, అక్కడ పోయేసరికి నైట్ అవుతుంది మనకి. ఆ జెట్ ల్యాగ్ వస్తుంది చూడండి. ఆ జెట్ ల్యాగ్ను నిదానంగా పీనియల్ గ్రంథి గ్రహించి దాన్ని అడ్జస్ట్ చేయడానికి కొద్ది టైం పడుతుంది. అయితే ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ మెలటోనిన్ అనే దాన్ని ఎప్పుడు ఉత్పత్తి కావాలి, ఏ టైంలో ఉత్పత్తి కావాలి, ఎంత పరిణామ ఉత్పత్తి కావాలనేది అంతటిని కూడా పీనియల్ గ్లాండే కంట్రోల్ చేసేది. సో కాబట్టి పీనియల్ గ్లాండ్ మనం యాక్టివ్గా వర్క్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, అలా చేసినప్పుడే మన యొక్క నిద్ర విధానం కానీ ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుంది. మెలటోనిన్ కరెక్ట్ ఉత్పత్తి అవుతుంది. మరి పీనియల్ గ్లాండ్ ఉత్పత్తి అంటే మెలటోనిన్ కరెక్ట్ ఉత్పత్తి అయ్యి మన యొక్క స్లీప్ సైకిల్, వేకప్ సైకిల్, నిద్ర లేసేది కానీ నిద్ర పోయేది కానీ దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసినప్పుడు మన దేహం ఖచ్చితంగా డిటాక్సిఫికేషన్ బాగా జరిగి ఆరోగ్యంగా ఉంటాం మనం. దీనికి ఆ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నిద్రపోయేటువంటి ఆ ఎక్కువ సమయం ఉంది కదా, అది మనం ఖచ్చితంగా కేటాయించుకోవాలి. మనం ఎక్కువ నిద్రపోలేదు అంటే నైట్ టైం ఎక్కువ ధ్యానం చేయాలి. ఈ రెంట్లో ఏదో ఒకటి చేయాలి. ధ్యానం చేసేటప్పుడు అందుకే మనం చెప్తుంటాం, చుట్టూ లైట్లు ఆఫ్ చేయండి, ఏ లైట్ ఉండకూడదు. ఎందుకు చెప్తామంటే ఇదే కారణం, అర్థం చేసుకోండి. ఓకే, సుమిత్రాల ఈ విధంగా చేస్తే మనం ఈ కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా మనకి పీనియల్ గ్రంథి దాని ఫలితాలు మనం అనుభవిస్తాం. సో అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుతాం. ఓకే, సో తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా గడుపుతాం. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం ఇష్టం ఉండదు. పీనియల్ గ్రంథి మూసుకొని పోవడం వల్ల, అంటే అది క్లోజ్ అవ్వడం వల్ల ఎంతోమంది ఈ యొక్క ఆధ్యాత్మిక జీవనానికి దూరంగా ఉంటారు. వాళ్ళకి ఇష్టం కలగదు దానివైపు వెళ్ళాలని చెప్పి. సో ఇది ఈరోజు ఈ యొక్క అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంతటితో ఈ యొక్క స్పీచ్ మనం క్లోజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.